హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో తెలుగుకు సంబంధించిన కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్లో ఎలా వెతకాలి. సో మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో మన ఛానల్లో ప్రజెంట్ దాదాపు 750కి పైచులకు వీడియోలు అందుబాటులో ఉన్నాయి. సో ఈ 700 పైగా వీడియోల్లో సుమారు 450 వీడియోలు కేవలం తెలుగు సాహిత్యం గురించి ఉన్నాయి. అంటే ప్రాచీన సాహిత్యము, ఆధునిక సాహిత్యము, దాంతోపాటు వ్యాకరణం. సో ఇట్లా ప్రతి అంశంకు సంబంధించినటువంటి సుమారు 400 నుంచి 450 వీడియోలు తెలుగు కంటెంట్ మాత్రమే డైరెక్ట్ బోర్డు పైన నేను క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, క్లాసులు చెప్పడం జరిగింది. సో నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో కేవలం ఆన్లైన్ క్లాసులు చెప్పి సుమారు ఒక 100 వీడియోలు చేసి బంద్ చేద్దాం అనుకున్నా. కానీ మరి అభ్యర్థుల యొక్క కోరిక మేరకు మరి నేనేం చేశానంటే సుమారు 450 వరకు, 400 నుంచి 450 వరకు జస్ట్ ఉచిత ఆన్లైన్ క్లాసులు. సో జనరల్గా మనకు ఆన్లైన్ క్లాస్ తినాలంటే వేలల్లో మనము కోచింగ్ సెంటర్కి వెళ్తే ఆఫ్లైన్లో వేలల్లో కోచింగ్ ఫీజు ఉంటుంది. సో ఒకవేళ ఆన్లైన్లో తీసుకుంటే 2000, 3000, 4000. సో వాళ్ళ డిమాండ్ని బట్టి ఉంటుంది. కానీ నేనేం చేశానంటే చాలామంది కోచింగ్ వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. సో అన్ని వేలు పెట్టి తీసుకోలేని పరిస్థితి ఉంటుందని చెప్పేసి సో నాకున్న నాలెడ్జ్తో నేను కూడా ఇతర అన్ని పుస్తకాలు రిఫర్ చేసి అందులో ఉన్నటువంటి సమాచారాన్ని ఆన్లైన్ క్లాసుల ద్వారా నేను స్టార్టింగ్లో మొత్తం ఆన్లైన్ క్లాసులు చెప్పిన. సో ఆన్లైన్ క్లాసులు చెప్పిన తర్వాత సో జాబ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సో నోటిఫికేషన్స్, గురుకుల నోటిఫికేషన్ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. సో ఇట్లా ప్రతి అప్డేట్ అనేది మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో మన మిత్రులందరి కోరిక మేరకు నేను ఏం చేశానంటే, సార్ మనకు ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి, మీరు చదువుకున్నది మాకు బాగా యూజ్ కావాలి, సో చదువుకున్నది ఎంతవరకు నేర్చుకున్నామని తెలుసుకోవడానికి మాకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి అని చెప్పేసి చాలామంది అడిగారు. సో వాళ్ళు అడిగిన కోరిక మేరకే కాదు, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే నేను కూడా నా టార్గెట్ ఒకటి పెట్టుకున్నా. అంటే మనం చెప్పిన క్లాసులు ఉన్నాయి, చాలామంది వింటున్నారు. సో ఒకప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసిన సందర్భంలో 100 వ్యూస్ కూడా లేకుండా ఇప్పుడు అవే వీడియోలు 15,000, 20,000 వ్యూస్ ఓన్లీ ఆన్లైన్ క్లాసులకే. అంత ఇప్పుడు నన్నయ్య గురించి కూడా 15,000-20,000 వ్యూస్ ఉన్నటువంటి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. సో జస్ట్ బోర్డు మీద నేను ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం కానీ సో అవన్నీ ఉండదు. డైరెక్ట్ క్లాస్ స్టార్ట్ కానీ డైరెక్ట్ మ్యాటర్కి వెళ్ళిపోతా. సో మీకు కావాల్సిన ఆల్మోస్ట్ అంతా అంటే యుగాల వారిగా కూడా చెప్పిన. అంటే ప్రాచీన ఇప్పుడు మనకు ప్రాంగణ యుగం నుంచి నన్నయ్య యుగము, తిక్కన యుగం, ఎర్రన యుగము, శివకవి యుగం, ఇట్లా సో ఈ అన్ని యుగాల గురించి చెప్పిన. అన్ని యుగాలలో ఉండేటువంటి కవులు, దాంతోపాటు సమకాలీన కవులు, సో వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోలు. సో ఇవన్నీ మాత్రమే కాకుండా సో ప్రక్రియల గురించి వీడియోలు ఉన్నాయి, దాంతోపాటు మనకు కవిత్వోద్యమాల గురించి ఉన్నాయి, భాషాంశాల గురించి ఉన్నాయి, సో వ్యాకరణం గురించి ఉంది. ప్రతి వీడియోలు పెట్టిన మ్యాక్సిమం కవర్ చేసిన. దాంతోపాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు కావచ్చు, ఇంకా ఇట్లా తెలుగుకు రిలేటెడ్గా ఉన్నటువంటి అనేక అంశాలన్నింటినీ టచ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా 450కి పైగా వీడియోలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మన ఛానల్లో. చాలామందికి మొన్న చెప్పాను, ఇట్లా సార్ నాకు క్లాసులు కావాలంటే క్లాసులు ఫ్రీగానే ఉన్నాయి, యూట్యూబ్లో చూసుకోవాలంటే అది ఎట్లా చూసుకోవాలో మాకు అర్థం కావట్లేదు సార్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, సో ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూట్యూబ్ ఓపెన్ చేసి మనకు యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ సెర్చ్ బార్లో మనం ఏం చేయాలంటే కొటాని KOTONI కొటాని దత్తు అని సెర్చ్ చేయండి, ఇలా వస్తుంది. సో ఈ విధంగా మనకు కొటాని దత్తు అని చెప్పేసి కనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఎక్కడ వీడియోలో మీరు క్లిక్ చేయకుండా ఫస్ట్ డైరెక్ట్గా మీరు ఇప్పుడు నా లోగో కనిపిస్తుంది కదా, నా ఫోటో పక్కన కొటాని దత్తు నా ఛానల్ పేరు కనిపిస్తుంది కదా, 32.2K సబ్స్క్రైబర్స్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ కాగానే మీరు ఏం చేస్తారంటే మన ఛానల్లో మనకు సుమారు 800 వీడియోలు అందుబాటులో ఉన్నాయి, ఇక్కడ చూపిస్తుంది. సో 800 వీడియోల్లో సుమారు 450 వీడియోలు కేవలం కంటెంట్ సాహిత్యం సంబంధించినటువంటి వీడియోసే ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ఇట్లా పైకి స్క్రోల్ చేస్తే ఇలా కనిపిస్తుంది, హోము, వీడియోస్, వీడియోస్, షార్ట్స్, లైవ్స్, ప్లేలిస్ట్స్, కమ్యూనిటీ, మెంబర్షిప్ అని ఇట్లా కనిపిస్తుంది కదా. సో మనకి ఇక్కడ రెండోది ఆప్షన్ ఏంటంటే ఈ వీడియోస్ అనే ఆప్షన్ ఉంది కదా. సో వీడియో ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఇట్లా కనిపిస్తుంది, మొత్తం వీడియోలు ఉంటాయి ఇక. సో మన ఛానల్లో ఇట్లా పైకి స్క్రోల్ చేసుకుంటా పోతే ఇప్పుడు నేను రీసెంట్గా పెట్టి అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో మీరు ఏం చేయాలంటే కొంచెం కిందికి వెళ్ళాలి, కొంచెం ఓపికతో కిందికి వెళ్తూ ఉంటే మనకు అన్నీ
మరి కొన్ని వందల వీడియోస్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి. సో అవన్నీ మీరు చూసుకోవచ్చు, డైరెక్ట్ క్లాసులే మీరు వినొచ్చు అన్నమాట. సో ఈ విధంగా నేను సెర్చ్ చేసిన కొద్దిగా తెలుగు పుస్తకాల గురించి కానీ ఏ పుస్తకాలు చదవాలి, దాంతోపాటు మనకు అక్కడక్కడ కొన్ని సోషల్స్ వాళ్ళకు సోషల్ సంబంధించినవి కూడా ఉన్నాయి. సో మనకు సోషల్ అవసరం లేదు కానీ మనకు ఎట్లా చదవాలి, గృహిణులు ఎలా చదవాలి, ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళ గురించి వీడియోలు చేసిన, టెట్ గురించి చేసిన, టెట్లో అంటే బార్డర్ మార్కులతో పాస్ అయ్యే వాళ్ళు ఎట్లా మరి చదవాలి. సో ఇట్లా అనేక రకాలైనటువంటి వీడియోస్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేనైతే చేసినవి ఇట్లా ఉన్నాయి. మనకు దాంతోపాటు మనకు కంటెంట్తో పాటు మెథడ్ కూడా చేసిన, తెలుగు మెథడాలకి సంబంధించినటువంటి వీడియోలు కూడా ప్రతి ఒక్కటి చేసిన. ఇక్కడ చూడండి, త్రిపురనేని రామస్వామి, అదృష్ట దీపకు, తాపి ధర్మారావు, దాశరథి కృష్ణమాచార్య, సో ఈ విధంగా కట్టమంచి రామలింగారెడ్డి. సో ఈ విధంగా చాలా అంటే ఒకటి కాదు, ప్రక్రియకు సంబంధించి రూపాయల గురించి, తెలుగు సిలబస్ విశ్లేషణ, ఏపీకి సంబంధించినవి కూడా ఉన్నాయి ఒక 4-5. సో ఇక మనకు తెలుగు సాహిత్య విమర్శ ఉంటుంది కదా, సో అందులో నాయక భేదాల గురించి, గురుకుల పేపర్లు కానీ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్, దాంతోపాటు గద్య కావ్యాలు, దిగంబర కవిత్వము, అభ్యుదయ కవిత్వము, సో ఆరుద్ర గురించి, ఇట్లా ప్రతి టాపిక్ మనకు ఒక ఆర్డర్లో వచ్చినాయి, నేను ఒక ఆర్డర్లో రావడం జరిగింది. సో మిత్రులారా మీరు చూడండి, ఈ విధంగా తెలుగు సాహిత్యం పంచతంత్ర కవుల గురించి మాత్రం ఒక వీడియో, తెలుగు సాహిత్యం పశుపతి నాగనాథుడు అనే కవి గురించి ఎవరు వీడియోలు చేయరు. సో నేను చేసిన. సో ఇట్లా పిడిపర్తి సోమన, పీడిపర్తి బసవన, నూతన కవి సూరణ, నాదెండ్ల ఉమాపతి, ప్రోలుగంటి చెన్నశౌరి, ఇట్లా ప్రతి ఒక్కరి గురించి నేను వీడియోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా స్టార్టింగ్లో ఒక జీకే సంబంధించి పెట్టిన ఒక 3-4. సో తర్వాత తెలుగు సాహిత్యం యుగ విభజన, ప్రాంగణన్నయ యుగము, నన్నయ్య యుగము, సో ఇది 15,000 వ్యూస్, ఇవి 15,000 వ్యూస్. చాలామంది చూశారు, యూటిలైజ్ చేసుకుంటున్నారు ఫ్రీగానే. ఇవన్నీ ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. నన్నయ్య సమకాలీన కవుల గురించి, శివకవి యుగం గురించి 7,000 మంది 8,000 మంది చూశారు. సో ఈ విధంగా శివకవి యుగంలో ఉన్నటువంటి సమకాలీన కవులు, సో తిక్కన యుగం గురించి 10,000 మంది చూశారు ఈ వీడియో కూడా. సో గోన బుద్ధారెడ్డి గురించి కూడా మరి 4K 4,000 మంది చూశారు. సో ఇట్లా మన కాలువశు వీరన్న యుగం 7,800 మంది చూశారు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు శ్రీనాథుడి గురించి 13,000 మంది చూశారు. సో కొన్ని ఒక 3-4 లెసన్స్కి సంబంధించి కూడా పెట్టినా. మళ్ళీ తర్వాత పిల్లడమరి పిన్న వీరభద్రుడు, జక్కన్న, సో ఇట్లా ప్రతి ఒక్క కవి గురించి మన వీడియోలు అయితే అందుబాటులో ఉన్నాయి. కొంతమంది ఇట్లా కాకుండా మీరు డైరెక్ట్గా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నన్నయ్య అని సెర్చ్ చేయండి. ఇట్లా నన్నయ్య అని సెర్చ్ చేసి కొటాని అని సెర్చ్ చేయండి. సో అట్లా కూడా మనకు వీడియోలు ఓపెన్ అవుతాయి. సో మన వీడియోలో ఓపెన్ అయింది డైరెక్ట్ నన్నయ్య యుగం గురించి. సో మీరు ఏ టాపిక్ అయితే కావాలనుకుంటున్నారో ఆ టాపిక్ మరి సెర్చ్ చేసి నా పేరు పక్కన కొట్టి ఎంటర్ చేయండి. సో డెఫినెట్గా మన ఛానల్ సంబంధించినటువంటి అనేక వీడియోలు ఇందులో ఓపెన్ అవుతాయి. సో ఈ విధంగా 2 రకాల ఆప్షన్ అయితే ఉంది. ఒక ఆర్డర్లో చదువుకున్నట్టే మాత్రం మీరు అట్లా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు యూజ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోని. మన ఛానల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఎస్జిటికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. సో నేనేం చేసిన అంటే చాలా కష్టపడి ఎంతోమందితో సంప్రదించి మరి పైసలు ఇచ్చి కొంతమంది కొన్ని తెలుగు అయితే నేనే తయారు చేసిన. సో వేరే సబ్జెక్టులు వేరే వాళ్ళతో కూడా తయారు చేయించడం జరిగింది. సో మనందరి మిత్రుల కోరిక మేరకు నేను ఆన్లైన్ టెస్టులు నిర్వహిస్తున్నా. మీరు చదివింది ఎంతవరకు నేర్చుకున్నారు అని తెలియాలంటే ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు ఇంకొకటి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు పోస్టుల సంఖ్య పెరగబోతుంది. ఇప్పుడు 5,000 ఉంది కదా, భవిష్యత్తులో 15,000 నుంచి 20,000 వరకు నెల 2 నెలల్లో మనకు ఓవరాల్గా కంప్లీట్ అడిషనల్ నోటిఫికేషన్, అనుబంధ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి సో మిత్రులారా మీరు ఎవ్వరు నెగ్లెక్ట్ అవ్వకండి, ఎవరు నిర్లక్ష్యం చేయకండి. ఎవరెవరో ఏదేదో చెప్తారు కానీ ప్రతి ఒక్కరు చదువుకోండి. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.